నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ నెంబర్ 9. ఈ రోజు మనం స్ప్రౌట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లో కాస్ట్, ఈజీ టు ప్రిపేర్ అండ్ హై న్యూట్రిషియస్. అందుకే స్ప్రౌట్స్ని సూపర్ ఫుడ్ అంటారు. అసలు ఎలా చేయాలి? ఫస్ట్ మంచి క్వాలిటీ గుండ్ల పప్పులను చూస్ చేసుకోవాలి. లైక్ పెసరపప్పే కాకుండా శనగలు, ఉలువలు, మినప్పప్పు, రాజ్మా, సోయాబీన్ కూడా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. కానీ ఈ పప్పులని ప్రాపర్గా కుక్ చేసి తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ పప్పుని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని 8 నుంచి 10 గంటలు లేదా ఓవర్ నైట్ సోక్ చేయాలి. తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేయాలి. అలానే ఉంచినట్టయితే స్ప్రౌట్స్ స్పాయిల్ అవుతాయి. ఇప్పుడు వాటిని ఒక కాటన్ క్లాత్లో కట్టుకొని జాలీ బాక్స్లో పెట్టుకోవాలి, లేదా స్ప్రౌట్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు. 24 గంటల తర్వాత చూస్తే మనకు స్ప్రౌట్స్ కనిపిస్తాయి. స్ప్రౌటింగ్ వల్ల ఎంజైమ్స్ యాక్టివ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ మొక్క పెరగడంలో హెల్ప్ చేస్తాయి. ఎలా అంటే వీటిలో ఉండే స్టార్చ్ సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అయ్యి ఎనర్జీ ఈజీగా రిలీజ్ అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి. ప్రోటీన్స్ అమైనో యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, అంటే బాడీకి ఈజీ డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ జరుగుతుంది. ఫ్యాటీ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఎనర్జీ సోర్స్ దొరుకుతుంది. ఇదే కాకుండా యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైటేట్స్ రెడ్యూస్ అవుతాయి. అందుకే ఐరన్, జింక్, కాల్షియం అబ్సార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బి కాంప్లెక్స్ వైటమిన్ అండ్ వైటమిన్ సి 2 రేట్ల శాతంలో ఇంక్రీజ్ అవుతాయి. రెగ్యులర్గా తిన్నట్టయితే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్లో హెల్ప్ చేస్తాయి, హార్ట్ హెల్త్కి మంచిది, వెయిట్ మేనేజ్మెంట్లో యూస్ఫుల్ అవుతుంది. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. స్ప్రౌట్స్ని ఈజీగా ఎలా తినొచ్చు? స్ప్రౌట్స్ సలాడ్, స్ప్రౌట్స్ కర్రీ, దోశ, ఉప్మా, స్ప్రౌట్స్ చాట్స్ కూడా చేసుకోవచ్చు. టిప్: రా స్ప్రౌట్స్ని తిన్నా పర్వాలేదు, కానీ స్టీమ్ చేసి తింటే డైజెషన్ బెటర్గా ఉంటుంది. అంతే అండి స్ప్రౌట్స్ గురించి ముచ్చట. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share to your loved ones and do subscribe Nutrilearn Academy for more such content. Bye bye.